పనులు ఇక జెట్ స్పీడ్ తో దూసుకుపోనున్నాయా? కొత్త ప్రభుత్వం స్పీడ్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సీఎం గా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే పోలవరంపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. అసలు పోలవరం స్టేటస్ ఏంటో రిపోర్ట్ ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పోలవరంపై కొత్త ప్రభుత్వం ఫోకస్. ప్రాజెక్ట్ స్టేటస్ పై సీఎం చంద్రబాబు ఆరా. ఇకపై ప్రతి సోమవారం పోలవరం. అవును, పోలవరం పనులు ఇక పరుగులు పెట్టబోతున్నాయి. వారం వారం పోలవరం పనుల్ని సమీక్షిస్తూ జెట్ స్పీడ్ లో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది కొత్త ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే పోలవరంపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు. పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి నిర్మాణ పనుల్ని స్వయంగా పరిశీలించాలని డిసైడ్ అయ్యారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. పోలవరం ప్రాజెక్టు స్టేటస్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఎంత శాతం పనులు పూర్తి చేయాలి, ఎప్పటి వరకు కంప్లీట్ చేయగలం, ఇలా ప్రాజెక్ట్ స్థితిగతులపై ఇరిగేషన్ అధికారుల్ని ఆరాధీశారు. అదే టైంలో ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిపై అనేక ప్రశ్నల్ని సంధించారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. పోలవరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల స్టేటస్ ను కూడా అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ప్రతి సోమవారం పోలవరం సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ప్రతి సోమవారం పోలవరం సమీక్ష నిర్వహించేవారు చంద్రబాబు. పోలవరం సోమవారం పేరుతో వారం వారం ప్రాజెక్టును సందర్శించేవారు. ఇప్పుడు కూడా అదే తరహాలో పోలవరం పనుల్ని పరుగులు తీయించనున్నారు చంద్రబాబు. మరోవైపు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు సర్కార్. గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను ప్రజల ముందు పెట్టేందుకు డేటా రెడీ చేస్తోంది. మరైతే ఇరిగేషన్ శ్వేతపత్రాల్లో ఎలాంటి సంచలనాలు బయటపడతాయో చూడాలి.